రాష్ట్రానికి అది సచివాలయమే కావచ్చు, కానీ పరిపాలనకు దేవాలయం. అలాంటి ఆలయ నిర్మాణంలోనే అవినీతికి పాల్పడే వాళ్లను మీరెప్పుడైనా చూశారా? అమరావతికి వెళ్తే ఖచ్చితంగా చూడొచ్చు. రాజధాని నిర్మాణం పేరుతో జరుగుతున్న దోపిడీని చూడొచ్చు. టెండర్ల చాటున సాగుతున్న అంతులేని అవినీతి కథను చూడొచ్చు. అప్పుల మూటలు తీసుకొచ్చి ఆవురావురమంటూ ఆరగించేస్తున్న అవినీతి ఆకలి తీరు చూడొచ్చు. తాత్కాలిక సచివాలయం పేరుతో ఏ విధంగా దోచేశారో చూసాం. ఇప్పుడు మళ్ళీ అధికారం వచ్చింది. ఈసారి శాశ్వత సచివాలయం పేరుతో అడ్డగోలు దోపిడీకి పక్కా ప్లాన్ గీశారు. గతంలో ఏ సంస్థలకైతే టెండర్లు ఇచ్చారో మళ్ళీ ఆ సంస్థలకే టెండర్లు కట్టబెట్టారు. చదరపు అడుగుకు ఏకంగా 8,339 రూపాయల చొప్పున ధారాదత్తం చేసేశారు. చదరపు అడుగు 4,500 లెక్కన ఇటాలియన్ మార్బల్స్, అంతర్జాతీయ సౌకర్యాలతో 5 స్టార్ హోటల్స్ లేదా హైరేజ్ బిల్డింగ్స్ కట్టేయచ్చు. కానీ చదరపు అడుగుకు 8,339 రూపాయలంటే బంగారం ఇటుకలతో గోడ కడుతున్నారా? ప్లాటినం పూత పూస్తున్నారా? అక్కడక్కడ మెరుపుల కోసం వజ్రాలు పొదుగుతున్నారా? ఇవేవీ లేకుండానే పక్కనే ఉన్న కరకట్ట నుంచి ఫ్రీ ఇసుక తీసుకొచ్చి కట్టే బిల్డింగులకు చదరపు అడుగు దాదాపు 9,000 రూపాయలు చెల్లిస్తున్నారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. పునాదులు లేకుండానే, గోడలు లేవకుండానే ఇంత అవినీతి అంటే పనులు మొదలైనప్పటి నుంచి పూర్తయ్యేలోపు ఎన్ని వేల కోట్లు మింగేయాలని ప్లాన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. 1,00,000 కోట్లు, అక్షరాల 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు అప్పులు తెచ్చాయి, లక్షణంగా దోచేయి. ఈ స్కీమ్నే అమరావతిలో ప్రపంచ స్థాయి రాజధాని ముసుగులో అమలు చేస్తున్నారు. గతంలో 1,151 కోట్లతో కట్టిన తాత్కాలిక సచివాలయం నాణ్యత ఏ స్థాయిలో ఉందో కళ్ళార్పకుండా కనుల విందుగా చూసి ఆనందించాం. ఇప్పుడేమో దాదాపు 4,400 కోట్లతో కడుతున్న శాశ్వత సచివాలయం నాణ్యతకు ఐకానిక్గా మిగులుతుందా? అవినీతికి ఐకానిక్గా మిగులుతుందా? సులభంగా అర్థమయ్యేలా చెబుతాను, వినండి. ఇక్కడ సచివాలయం నిర్మాణంలో టవర్ 1, టవర్ 2, 3, 4 అలాగే జిఐడి భవనాలు, వీటికి దాదాపు 4,400 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అయితే ఇక్కడ చదరపు అడుగు మీరు ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే ఇప్పుడు అయ్యేటటువంటి ఖర్చు, ఒక చదరపు అడుగుకి 1,500 నుంచి 1,800 మంచి ఇల్లు కట్టుకోవచ్చు. కానీ చాలా గొప్పగా కట్టాలంటే, 5 స్టార్ హోటల్లా కట్టాలంటే 4,000 నుంచి 4,500 ఖర్చు పెట్టచ్చు. ఇంకా అంతకంటే ఖర్చు ఉండదు, పెట్టడానికి కూడా ఏం లేదు అక్కడ. కానీ దేశ చరిత్రలో మొదటిసారి చదరపు అడుగు 8,339 రూపాయలకు ధారాదత్తం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎప్పుడూ ఎక్కడా జరగనినటువంటిది. చదరపు అడుగు 1,800 నుంచి 2,000 కూడా మించదని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతుంటే మనమేమో 8,339 రూపాయలు కట్టబెట్టాం. ఎవరైనా మంచి బిల్డింగ్ కట్టాలంటే ఒక 2,000 రూపాయలు చదరపు అడుగు ఖర్చు పెడితే అద్భుతమైనటువంటి నిర్మాణం చేయొచ్చు. కానీ 8,339 రూపాయలు, 8,400 రూపాయలు దాదాపు ఖర్చు పెడుతున్నారు. ఇటాలియన్ మార్బల్స్, అంతర్జాతీయ సదుపాయాలతో కట్టిన చదరపు అడుగు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 4,500 రూపాయలు పెంచదు. ఒకటి ఇక్కడ ఏ స్థాయిలో అవినీతి జరుగుతోందనేది ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవచ్చు. వీళ్ళకి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇస్తారు. ఆ అడ్వాన్స్ వాళ్ళ చేతిలోకి వెళ్తుంది, ఆ తర్వాత తిరిగి ఎవరికి చేరాలో వాళ్ళకు చేరుతుంది. ఇలా చేరినటువంటి అడ్వాన్సుల సంగతి, ఐటీ దాడులు, 2,000 కోట్ల రూపాయల ఐటీ దాడులు, ఇవన్నీ గతంలోనే మనం చూసాం. 2,000 కోట్ల రూపాయల ఐటీ కేసు ఇంకా ఉంది, ఎక్కడికి పోలేదు, అది ఇంకా మిగిలే ఉంది. ఎవరెవరికి ఇచ్చారు ఈ పనులు? షాపూర్జీ పల్లోంజీ, ఎల్ఎన్టీ, ఎన్సీసీ. ఇదే షాపూర్జీ పల్లోంజీకి సంబంధించి నేను చెప్పింది ఐటీ కేసు. రైట్. టవర్ 1, టవర్ 2 పనులు షాపూర్జీ పల్లోంజీకి కట్టబెట్టింది సర్కారు. అయితే టవర్ 1, టవర్ 2 పనులను 1,762 కోట్లకు ఇదే షాపూర్జీ పల్లోంజీకి దారాదత్తం చేశారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఈ టవర్ కట్టడానికి 2018లో, ఇప్పుడు 2025 కదా, 2018లో ఇదే టవర్ కట్టడానికి ఇదే కంపెనీకి 2018లో ఇవే పనులు ఇదే సంస్థ 932 కోట్లకు అప్పగించారు. ఇప్పుడు చూస్తే 1,762 కోట్లు చేశారు, డబుల్ ధమాకా. అప్పుడు కట్టబెట్టిందే ఎక్కువ అని మనం అనుకుంటే ఇప్పుడు దాన్ని 1,762 కోట్లకు పెంచేశారు. అంటే స్టీల్ కానీ, సిమెంట్ కానీ
రేట్లు ఓహో పెరిగిపోయాయి అంటే ఏం లేదు, అంతే ఉండొచ్చు, అటు ఇటుగా ₹1 ₹2 ఉండొచ్చు. కానీ ఇసుక ఫ్రీ, కరకట్ట నుంచి తవ్వుకొని వెళ్ళిపోతారు. వీళ్ళు కట్టేటటువంటి బిల్డింగులకి ఇసుక ఫ్రీ. ఇవన్నీ తీసేసినా మళ్ళీ 1762 కోట్లు చేశారు. 932 కోట్లకి ఇదే సంస్థకి ఇచ్చారు. అయితే ఇదే షాపూర్జీ పల్లంజీ సంస్థని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బ్లాక్ లిస్ట్లో పెట్టింది. అయినా సరే నిబంధనల్ని పక్కన పెట్టి వాళ్ళకే అప్పగించారు. నెక్స్ట్ జిఏడి టవర్. జిఏడి టవర్ నిర్మాణ పనులు 1046 కోట్లకు ఎన్సీసీకి ఇచ్చారు. 2018లో ఇవే పనులు ఇదే సంస్థకు 554 కోట్లకు అప్పగించారు. బాగుందేదా? మళ్ళీ డబుల్ 554 కోట్లకి ఇచ్చి 2018లో ఇప్పుడు అవే పనులు అదే సంస్థ, కానీ ఈసారి టెండర్లు 1046 కోట్లకు వాళ్ళకి పనులకు అప్పగించారు. డబుల్ చేశారు. ఇక్కడ కూడా డబుల్ ధమాకా, ఇది కూడా డబుల్ ధమాకా. నెక్స్ట్ టవర్ 3-4 పనులు 1545 కోట్లతో ఎల్ఎన్టీకి ఇచ్చారు. ఆ మూడే ఉంటాయి, వాళ్ళు దాటి ఎవరు రారు. అప్పుడైనా వాళ్లే, ఇప్పుడైనా వాళ్లే. సిండికేట్ కావడం, వాళ్ళకి ఇచ్చేయడం. రైట్. టవర్ 3, టవర్ 4 పనులు 1545 కోట్లతో ఎల్ఎన్టీకి ఇచ్చారు. మరి ఇవే పనులు 2018లో అప్పుడు ఇచ్చారు కదా, అది కూడా చూద్దాం. ఇవే పనులు 2018లో ఇదే సంస్థకు 784 కోట్లకు అప్పగించారు. మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతోంది కదా. 2018తో పోల్చితే 2083 కోట్లు మొత్తం ఈ టవర్ల నిర్మాణ వ్యయం పెరిగిపోయింది. అప్పుడు ఇచ్చిన దానికి ఇప్పుడు ఇచ్చిన దానికి చూస్తే 2083 కోట్లు, 2000 కోట్లు అదనంగా వీళ్ళకి పనులు అప్పగించారు. టెండర్ల దశలోనే 91.73% పనుల వ్యయం పెంపు ఉంటే ఇక్కడ టెండర్ల దశలోనే ఇక మొత్తం అయ్యేటప్పటికి ఏమవుతుంది? తాత్కాలిక సచివాలయం పనుల వ్యయం. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎలా పెంచుకుంటూ పోతారనేది మీకు తెలియాలంటే ఒక అద్భుతాన్ని మనం చూడాలి. తాత్కాలిక సచివాలయ పనులు గతంలో 2014-19 మధ్యలో తాత్కాలిక సచివాలయం పనులు ఎంతకు మొదలుపెట్టారు? 201 కోట్ల పనులతో మొదలుపెట్టారు. తాత్కాలిక సచివాలయం మొదలుపెట్టి ఆఖరికి దాన్ని ఎంత చేశారో తెలుసా? 1151 కోట్లకు పెంచేశారు. 1151 కోట్లు. 201 కోట్లు ఎక్కడ, 1151 కోట్లు ఎక్కడ? వాళ్ళకి బిల్లులు చెల్లించే సమయానికి 1150 కోట్లు చెల్లించారు. తాత్కాలిక సచివాలయం ఎలా ఉంటుందో అద్భుతమైన నిర్మాణం మనం చూసాం కదా. 1150 కోట్లతో మన చంద్రబాబు నాయుడు గారు కట్టిన తాత్కాలిక సచివాలయం, జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండపైన కట్టినటువంటి బిల్డింగ్స్, పర్యాటక సంస్థకు సంబంధించినటువంటి రిషికొండపై కట్టిన బిల్డింగ్స్ 450 కోట్లు లోపే అయిందనుకుంటా. 450 కోట్లు పెట్టి ఇలా కట్టారన్నారు కదా మన చంద్రబాబు నాయుడు గారు. 1150 కోట్లతో ఇది కట్టారు. అంటే చదరపడుగు ఎంత పడిందంటే, ప్రపంచం, దేశం, ఈ రాష్ట్రం కాదు, రాష్ట్రం దాటిపోయింది, దేశం దాటిపోయింది, ప్రపంచం దాటిపోయింది, అంతరిక్షం కూడా ఆశ్చర్యపడేలా విశ్వాంతరాళాల్లో ఉండేటటువంటి జీవం ఏదైనా ఉంటే వాళ్ళు కూడా ఆశ్చర్యపడేలా ఒక చదరపు అడుగు 19,183 రూపాయల చొప్పున కేటాయించారు. 19,183 రూపాయలకు చదరపడుగు అప్పుడు కట్టినటువంటి తాత్కాలిక సచివాలయం. ఇప్పుడు బాబు డైరెక్షన్లో 1,00,000 కోట్లు అప్పులు చేయి లక్షణంగా దోచేయి స్కీమ్ అమలవుతోందా? 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నామని చెప్పారు, అమరావతి కడుతున్నామన్నారు. 201 కోట్లతో తాత్కాలిక సచివాలయం నిర్మాణం చేపట్టి దాన్ని 1151 కోట్ల రూపాయలకు చేసి చదరపడుగు దాదాపు 19,183 రూపాయలు చేసినట్టే లెక్క. ఆ లెక్కను మనం తీసుకుంటే అంత పడుతుంది. ఇది అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించిన అంశం.